అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి అందరు నోరు మూసుకోవాలనేది మీ ధ్యేయమా? నా 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 ఎవరికైనా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు కరుణాకర్ సింగ్ నా మీద ఆరోపణ చేసిండు, ఇక పోయి జైల్లో పెట్టుకో అంటలేను కదా. నేను ఆధారం లేదు కాబట్టి నువ్వు జైల్లో పెట్టు, నువ్వు నోరు మూసుకో అంటలేను. నేనేమంటున్నా, అది నీ సంస్కారం. ఎవరేం చెప్పినా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నది. కాబట్టి వాడు నా మీద అట్లా పొద్దుగా లేసి అబద్ధాలు చెప్తే వాడి వాల్యూ పోతుంది, రైట్? నేను కూడా ఏది పడుతుంది మాట్లాడితే నా వాల్యూ పోతుంది. నేను 7 సముద్రాల అవతలు ఉన్నా కానీ నేను చెప్పే ముచ్చట ఎందుకు చూస్తున్నారు? ఈ ఒక్క టాపిక్ కాదు, ఇప్పటివరకు ప్రతి జనరల్ టాపిక్ కూడా చాలా మాట్లాడినా కదా, ప్రజా సమస్యలు మాట్లాడినా కదా. ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళు గ్రహిస్తున్నారు ఇతను చెప్పే దానిలో నాలెడ్జ్ ఉన్నది, దాంతోపాటు ఎంతో కొంత వాస్తవానికి దగ్గర ఉంది, లేకపోతే వాస్తవం ఉంది కాబట్టి చూస్తున్నారు. లేకపోతే వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? దానివల్ల జబర్దస్త్ షోను ఇంకోటి చూస్తారు కదా. అంటే నేను ఏమంటున్నా, ఎవరు ఏం చెప్పుకున్నా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నప్పుడు చెప్పుకో. నా మీద పొద్దుగా లేస్తే బురదలు ఎవడొద్దన్నాడు? నేనేమన్నా కంప్లైంట్ చేస్తే అడగండి, నేనేమన్నా జైల్లో పెట్టమంటే అడగండి. అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. ఒకటే, హింసను ప్రేరేపించినంత వరకు, అంటే వాడిని కొట్టుపో, విని చంపు అని చెప్పనంత వరకు, ఓకే, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు, ఓకే, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసాకు అమెరికా రాజ్యాంగానికి లేకపోతే భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామిక దేశం ఉన్న రాజ్యాలకు లేదు, ఓకే. ఎందుకంటే ఇక అట్లా కూడా చెప్పుకోకపోతే ఇక ఏం చేయమంటావు? ఒక రాయి లెక్క సచిన శవం లెక్క పడి ఉండమంటావా? ఇప్పుడు బాధ అయితే బాధను వ్యక్తపరచడానికి అవకాశం ఉండొద్దా? ఇప్పుడు భార్యాభర్తలు తిట్టుకుంటారు, అన్నదమ్ములు తిట్టుకుంటారు, తల్లిదండ్రులు తిట్టుకుంటారు, గొడవ అయినప్పుడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టుకుంటారు. బూతులు తిడితే వాళ్ళు జైల్లో పెడతారా? అది బాధను వ్యక్తపరచడానికి ఒక డిఫరెంట్ విధానం. అది వెంటింగ్ అంటారు. ఇంటికి వెంటిలేటర్ ఉంటుంది, ఇంటి పైన కిటికీ ఏమో కింద ఉంటుంది చల్లగాలి రావడానికి. వేడి గాలి కానీ అట్లాంటి బ్యాడ్ కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవడానికి పైన వెంటిలేటర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ యొక్క బ్యాడ్ అది ఇంట్లో ఉంటే ఆ యొక్క ఇల్లుకి మనకు శ్వాస పీల్చుకోలేం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది బయటకు పోవాల్సిందే. వెంటిలేటర్ అవసరమే. ఫ్రెష్ గాలి రావాలంటే వెంటిలేటర్ ఉంటే బ్యాడ్ గాలి పోతేనే ఫ్రెష్ గాలి వస్తుంది. అర్థమైందా? యొక్క గాలి ప్రెషర్ అనేది ఇప్పుడు చల్లగాలి ఎందుకు వస్తుంది? ఎండాకాలం యొక్క చల్లగాలి రాగానే మేఘాలు చల్లగా ఎందుకు వర్షం పడుతుంది అంటే ఈ వేడి అయిన గాలి ఇంకో ప్లేస్లో పోతుంది, అల్పపీడనం, ఆ పీడనం క్రియేట్ అవుతుంది. అది ప్రకృతి ధర్మం. సిమిలర్లీ ఇంటికి ఎట్లయితే వెంటిలేటర్ ఉందో ఫ్రెష్ ఎయిర్ రావడానికి, మైండ్కి కూడా వెంటిలేటర్ ఉంటుంది. ఆ వెంటిలేటర్ ద్వారా ఈ ఏడ్చినప్పుడు తిట్టుకున్నప్పుడు ఆ బాధ అనేది బయటకు వెళ్ళిపోతే మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ఎమోషన్స్ ఎందుకున్నాయి? మళ్ళా ఒకటే పెట్టాలి, హ్యాపీనెస్ అనే ఎమోషన్ పెట్టాలి. ఇంకా మొన్న ఉగాది చేసుకున్నాం. 6 రుచులు, 6 ఇవి, సుఖము, సంతోషము, బాధ, ఈ కోపము, ఆవేశము, శృంగారము, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? 9 ఎమోషన్స్ ఎందుకున్నాయి? దట్ ఈస్ వాట్ ఇస్ దట్ నేచర్. అది ప్రకృతి ధర్మం అది. కాబట్టి ఎవడు వాని బాధను వ్యక్తపరిచినా, ఎవడు వానికి ఏది చెప్పినా వాళ్ళ నోరు మూపిస్తా అంటే మరి దానికి ఎందుకు నేను అందుకే అంటున్నా, ఈ తలకాయ నొప్పులు ఎందుకు? భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు, ఓకే. బీజేపీ వాళ్ళే పరిపాలిస్తారు కాబట్టి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చింపేస్తున్నాము. కాబట్టి ఇక నుంచి మా మనువాదమే ఉంటుంది. మా మనువాదంలో ఏంది అంటే, మా కరుణాకర్ సుగ్రా అనే చెత్తనా కొడుకు కానీ, కరాట కళ్యాణ్ అనే చెత్తముండ కానీ, లేకపోతే అమిత్ షా మోడీ అనే చెత్తనా కొడుకులు కానీ, మా యొక్క చిన్నజీయర్ అనే చెత్తనా కొడుకు కానీ, మేము రాసిందే రాజ్యాంగం. ఈ నియమాలు పాటించకపోతే వాటికి మీరు రాసిరు కదా, ఏది మీ యొక్క ఏంటది, అదే పుస్తకం ఉంటుంది కదా, చిత్రగుప్తుడు ఏదో లెక్కలు చేసి వాడిని వీడేస్తాడు, వాడిని చంపుతాడు, ఏదో ఉంది కదా, నరకము స్వర్గము నూనెలకు దేవుతాడు, అదేదో పుస్తకం రాసిరు కదా, కుంభి పాకము, ఇంకో పిండము, ఆ పండం అని రాసిరు కదా. సో అట్లాంటి శిక్షలు వేస్తాము మేము. శూద్రులని ఏది మొద్దు పని చేయిస్తాము, వాళ్ళని నూనెలకు గోలిస్తాము. ఇట్లాంటి చెత్త రాసుకోండి. మన మనువాదం దాన్ని ఏమంటారు, అది నేను మర్చిపోయిన పుస్తకం పేరు. సో అట్లా రాసుకోండి, మీ మనువాద చెత్త రాసుకోండి. ఆ అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిర్రలు పోయండి. దళిత మహిళలకి పైన వస్త్రాలు లేకుండా వేయండి, వాళ్ళ బ్రెస్టులకు ట్యాక్సీలు వేయండి వాళ్ళ సైజుని బట్టి. ఇదే కదా మీరు చేసింది. ఇది తప్పురా అంటే నేను దేశద్రోహిని, ధర్మద్రోహిని, మీరేమో దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నారు. ఏంద్రా ధర్మం? అధర్మం చేయడమే ధర్మమా? మళ్ళీ దానికి హిందుత్వం ఎందుకు పేరు పెడతారా? హిందూ శబ్దం ఎక్కడ ఉన్నదా మీ యొక్క సనాతన అధర్మ పుస్తకాలలో?